పర్సనల్గా ఈటెల గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు గట్టిగానే పోరాడుతున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మీకు హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కానీ లేదా మల్కాజ్గిరిలో కానీ పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరించారు అని అంటారు. మరి ఎందుకు మీరు పోరాడుతున్నారు? తప్పండి, అంతా వట్టి ఊహాగానాడు, బేస్లెస్ అట్లుంటుందా అండి? ఫైటర్ ఇప్పుడు నాలాంటి వాడు ఫైట్ చేస్తున్నాడు, బాధకిచ్చి ఫైట్ చేస్తాడు. ఇక మళ్ళీ లోపాయకారు ఒప్పందాలు పెట్టుకోడు, గుర్తుపెట్టుకోండి, అసలే పెట్టుకోడు. అట్లుంటే కేసీఆర్ దగ్గర అడ్జస్ట్ అయిపోతుంది కదా. నాకేం తక్కువ ఉందని చెప్పి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఆయనకు నమ్మకస్తుడిగా తమ్ముడు కానీ చెలమనేవాడిని ఎందుకు చేస్తే చెప్పండి. ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, బాధించినవి కాబట్టి కదా కొట్లాడినాం మేము. అందువల్ల అనేకం ఉన్నాయి, కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. కళ్ళ కట్టినట్టు చెప్పగలిగే ఎగ్జాంపుల్ మీకు ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మీకు తెలుసు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో, ఎంత వేదన అనుభవించిందో. మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు మీకు తెలుసు, ఎట్లా తీసేసిండో. అందుకని మేము గట్ట రాజీ పట్టోళ్ళమైతే, పదవే పరమాధిగా బతికే వాళ్ళమైతే, స్వార్థమే ఏజెండాగా బతికే వాళ్ళమైతే కేసీఆర్ దగ్గరనే ఉంటుంది తప్ప బయటకు వచ్చే ఆస్కారం లేదు. అక్కడే రాజీపడి ఉంటుంటుంది. మాకు ఈ పదవి కంటే ఈ ఆస్తి కంటే కూడా మా సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగినప్పుడు మేము రియాక్ట్ అవుతాం తప్ప, మేము కొట్లాడతాం తప్ప మేము రాజీపడే ప్రసక్తి ఉన్నోళ్ళం కాదు మేము.